హలో. ఆహ్, మీరు మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ గాని, స్పాటింగ్ గాని నోటీస్ చేస్తున్నారా? సో, అది నార్మల్ అనుకుంటున్నారా? కానే కాదు. సో, తప్పకుండా దాని గురించి మీకు తెలుసుకోవాలి. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. నేను మీ డాక్టర్ నిఖిల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సాయి స్వరూప హాస్పిటల్. మెనోపాజ్ అనేది సంవత్సరం వయసు వరకు కూడా మీకు బ్లీడింగ్ అనేది కనిపించకపోవడాన్ని దాన్ని మెనోపాజ్ అని అంటాము. మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ కనిపించేదాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటాం. స్పాటింగ్ కానీ, బ్రౌన్ డిశ్చార్జ్ కానీ, బ్లీడింగ్ లాగా కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత నోటీస్ చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసి దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దేనికి చేయాలి, ఏం తెలుసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సింపుల్ కారణాల వల్ల కూడా అయి ఉండొచ్చు. అందులో ఏంటంటే ఒకటి యూట్రైన్ ఎట్రోఫీ అంటాము. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ మార్పుల వల్ల గర్భసంచి లోపల పొర అనేది ఇరిటబుల్ అయ్యి బ్లీడింగ్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. రెండోది యూట్రైన్ పాలిప్స్ వల్ల, అంటే అదొక ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ ద కండరం అనమాట గర్భసంచి లోపల పొరలో. సో పాలిప్స్ వల్ల కూడా బ్లీడింగ్ కనిపించే అవకాశాలు ఉంటాయి. మూడోది లోపల పొర వాపు రావడం అనేది జరుగుతుంది, విచ్ వి కాల్ ఎస్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాము. నాలుగోది ఎర్లీ క్యాన్సర్ లక్షణాల వల్ల కూడా ఇది వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్ అనమాట. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఒక స్కాన్ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా. చేసి లోపల గర్భసంచి ఎలా ఉంది, పొర వాపేమని ఉందా, లేదా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా అనేది చెక్ చేస్తారు. దాని అకార్డింగ్గా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ సపోజ్ మీ డాక్టర్ మీకు పాలిప్ ఏదైనా నోటీస్ చేశారనుకోండి, ఆ పాలిప్ వరకు తీసేయడం, లోపల పొర వాపు వరకు వాపు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ అట్లాంటివి ఎటువంటి ఎర్లీ చేంజెస్ గర్భసంచి మూతిలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే కానీ ముఖ పరీక్ష అంటాము. బయాప్సీ టెస్ట్ చేసి దాంట్లో వచ్చిన రిపోర్ట్ బట్టి గర్భసంచి చేయడం జరుగుతుంది. ఇది తెలియకుండా చాలా మంది ఓకే అలా అవుతుందేమో అనేసి వదిలేసి దాన్ని ఇంకా విపరీతంగా అయ్యే వరకు మనకి క్యూర్ చేయలేని స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల మనం తొందరగా ఏదైనా ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. ఏది ఉన్నా కానీ జస్ట్ గో టు యువర్ గైనకాలజిస్ట్ నియర్ బై and get it evaluated and get it treated. Hope this video was helpful to you. Felt it is more informative. Please share it to your near and dear ones.